వివరాలు ఇచ్చింది 8,422 కుటుంబాలే. 3.56 లక్షలకు గాను 2% ఫ్యామిలీలే నమోదు. కులగణనలో మిస్ అయిన వాళ్ళు ఎల్లుండే ఆఖరి తేదీ. కులగణనలో మిస్ అయిన వాళ్లకు ఎల్లుండే ఆఖరి తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. సమగ్ర కులగణ సర్వేలో వివరాలు ఇవ్వని కుటుంబాల కోసం రాష్ట్ర సర్కార్ రీసర్వే సైతం చేపట్టినా సరైన స్పందన మాత్రం రావడం లేదు. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరించవలసి ఉండగా ఇప్పటి వరకు 8,422 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. కులగణన రీసర్వే ఈ శుక్రవారంతో ముగియనుండగా ఆ లోపు ఎంతమంది స్పందిస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ 3,56,327 కుటుంబాలంటే ఇంటికి ముగ్గురు వేసుకున్నా కూడా అవో 9 లక్షల మంది దాకా అవుతారు. మొత్తం 12 నుంచి 15 లక్షల మంది వివరాలు ఇవ్వలేదు. మరి 15 లక్షల మంది ఎవరెవరు ఏ కులం అనేది తెలియాలి. వీళ్ళ కులాలు ఏంది అనేది తెలిస్తే కులగణన సర్వే పర్ఫెక్ట్గా జరిగినట్టు. కాబట్టి మరి ఈ వీళ్ళ తీరు చూస్తేనేమో మేమెందుకు ఇవ్వాలి వివరాలు, మాకేం సంబంధం అన్నట్టు ఉన్నారు. పట్టి పట్టనట్టు ఉన్నారు వీళ్ళు. 3 లక్షల కుటుంబాలు ఉంటే 8,000 కుటుంబాలే ఇచ్చినాయి ఇప్పటి వరకు. అంటే చూడు, 1 లక్ష కుటుంబాలు కూడా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. మరి దీన్ని బట్టి సరైన లెక్కలు అయితే తేల్చే ప్రయత్నం అయితే జరుగుతలేదు. సరైన లెక్కలు తేలే ప్రయత్నం జరుగుతలేదు. ఇటు ఆ కులగణన సర్వేలో పాల్గొనే ఆ కుటుంబాలు ఇంట్రెస్ట్ చూపెడతలేవు. ఇక ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ వివరాలు ఇవ్వలేదు అని వాళ్ళ మీద నిందలేసే ప్రయత్నం, వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉంటాడో, కేసీఆర్ ఎక్కడ ఉంటాడో, హరీష్ రావు ఎక్కడ ఉంటాడో తెలియదా? వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారో తెలియదా? వాళ్ళ కులం ఏందో తెలియదా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదా? ఎందుకు ఇట్లా ఈ చిన్న చిన్న వాటిని పట్టుకొని కూడా వాళ్ళను బదనం చేద్దామంటే ఎట్లా?